హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఆ పరమాత్ముని దయ వలన అందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను. ఇవాళ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఆలయం అండి. ఇక్కడ అన్ని రకాల దేవతామూర్తులు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి మనం దక్షిణామూర్తి విగ్రహాన్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కదా. ఈ ఆలయంలో వచ్చేసి దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉందండి. చాలా అంటే చాలా విశిష్టత ఉన్నటువంటి ఆలయం. మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. అన్ని దేవతామూర్తులు కూడా ఈ ఒకే ఆలయంలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లోని తిరుమలగిరిలో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్లో ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యంలోనే అంతా కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు, అంటే విగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడి ఉన్నాయో అక్కడికి వెళ్ళే ముందు ఈ బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చూస్తున్నట్లయితే చాలా డిసిప్లైన్డ్గా ఉంటుందండి. ఆర్మీ అంటేనే డిసిప్లైన్ కదా, అలానే ఉంటుంది. ముందుగా అయితే ఈ చిట్టి చిట్టి మల్లెలండి, చాలా స్మెల్ వస్తున్నాయి. ఈ చెట్లు కూడా వీటిని ఒక డ్రెస్సింగ్ చేసేసి పెట్టేశారండి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే ముందుగా వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఆలయాన్ని దర్శించుకుందాం. మనం ఈ టెంపుల్లోకి వచ్చేసాక మనం వేసుకున్నటువంటి ఏవైతే చెప్పులు అట్లాంటివి ఏమైతే ఉంటాయో మనకి ఒక ప్లేస్ ఇస్తారండి. అక్కడికి వెళ్ళేసి వాటిని వదిలేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కున్నాకే ఈ టెంపుల్లోకి రావాల్సి ఉంటుంది. ముందుగా అయితే దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి మనం ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు దుర్గా అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుందండి. విగ్రహంతో పాటు మనకు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఉంచుతారండి. అయితే మనకి నార్త్ ఇండియాలో ఎలా అయితే అలంకరణ జరుగుతుందో ఈ టెంపుల్లో కూడా అలానే అన్ని విగ్రహాలకి అలంకరణ అనేది జరపబడి ఉంటుందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఎంత బాగుందంటే ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్బ్గా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ప్లాంట్స్ అండి, అంటే అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీ అవుతున్నారు ఇప్పుడిప్పుడే, ఇంకా భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా విశాలమైనటువంటి ప్లేస్లో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం అక్కడ దుర్గా అమ్మవారిని దర్శించుకున్నాక దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ మనకు శివయ్య దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నందీశ్వరుడు ఉంటాడండి. నందీశ్వరుడిని దర్శించుకున్నాక ఆ తర్వాత ఇక్కడ స్పెషల్గా ఇది వచ్చేసి నార్త్ ఇండియా నుంచి తెప్పించినటువంటి శివలింగం అటండి. ఈ శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. అంటే చాలా ప్లేసెస్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు కనుక ఇక్కడ మనం శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి వాటర్ ఏదైతే ఉంటుందో ఈ టెంపుల్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మామూలుగా మనకి రాగి చెంబులు అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒకటి శివయ్య విగ్రహాన్ని ఉంచారండి. మామూలుగా హిమాలయాల్లో శివయ్య కూర్చున్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రెండు విగ్రహాల దగ్గర ఒక ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళని చూస్తే చాలా ముద్దొచ్చింది. వీడియో తీస్తానంటే ఇంకా వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటికి కూడా చక్కగా ఆ పూలన్నీ కూడా ఆ పిల్లలే అలంకరించారండి. అయితే వీళ్ళు డైలీ వస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పటి నుంచి డైలీ వస్తున్నాం ఆంటీ అని చెప్పారు. ఇదండి మనం అరుదుగా చూసేటటువంటి దక్షిణామూర్తి ఆలయం. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నానండి దక్షిణామూర్తి విగ్రహాన్ని. మామూలుగా చిత్రపటాల్లో చూడడం లేదంటే వీడియోస్లో చూడడం తప్ప. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విగ్రహం అండి. ఎంత అద్భుతంగా విగ్రహం ఉందో అంతకన్నా అత్యద్భుతంగా
ఇక్కడ ఈ విగ్రహాన్ని చాలా సూపర్బ్‌గా అలంకరించారండి. అయితే మనకి దక్షిణామూర్తి విగ్రహం ఇంట్లో ఉండటం కానీ, చిత్రపటం కానీ, లేదంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం వలన చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క విగ్రహం కానీ, ఇక్కడ ఉండాల్సిన ఐటెమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాటికి సంబంధించినటువంటి ప్లేస్‌లలో చాలా డిసిప్లిన్డ్‌గా ఉంచేశారండి. ఇప్పుడు ఇక మనం మెయిన్ ఆలయంలోకి వెళ్తున్నాం. అంటే అక్కడ అన్ని రకాల దేవతామూర్తులను ప్రతిష్ఠించారండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇదేనండి ఆలయం. అయితే మనం ఈ మెయిన్ ఆలయంలోకి వెళ్ళే కన్నా ముందు చాలా ఉపాలయాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 2 దర్శించుకున్నాం కదా! వాటన్నిటిని మీకు వీడియోలో షేర్ చేయాలంటే ఖచ్చితంగా 1 అవర్ పడుతుందండి. అందుకని మీకు ఇలా కొద్దిగా షార్ట్‌గా తీసి పెడుతున్నాను. ఇదండి మెయిన్ టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా డిసిప్లిన్డ్‌గా ఉంది. మనం ఈ ఆలయంలోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పార్వతీ పరమేశ్వరులు చాలా అంటే చాలా అందమైనటువంటి అలంకరణలో ఉన్నారండి. ఆ తర్వాత మనకి విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆ విఘ్నేశ్వర స్వామిని కూడా చాలా చక్కగా అలంకరించేసి ఉంచారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగుందో. విఘ్నేశ్వరుడు ముగ్ధ మనోహరమైనటువంటి రూపంలో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. దాని తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. ప్రసన్నమైనటువంటి రూపంలో మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా 2 టైమ్స్ ఇంకా హారతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళే ఇదంతా చూస్తారు కదండి, వాళ్ళని అడిగితే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. ఇక మనకొచ్చేసి సీతారామ లక్ష్మణులతో సహా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను కూడా ఉంచారండి. ఈ విగ్రహాలను చూస్తుంటే అసలు మనం కళ్ళు తిప్పుకోలేము, అంత అత్యద్భుతంగా ఉన్నాయి. అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక మనకి గురువాయూరప్ప విగ్రహం అండి. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ ఆలయం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మనం ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత గురువాయూరప్ప విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఈ దీపాలు లాంటివి పక్కన వేలాడదీసి ఉంచారండి. వాటిని కూడా ఎంత అసలు పేషెన్స్‌తో ఫ్లవర్స్‌తో అలంకరించారంటే రియల్‌గా వీళ్ళకున్నటువంటి ఓపికకి మొక్కాలండి. ప్రతి ఐటెమ్ అండి, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. మెయిన్‌గా వచ్చేసి క్లీన్‌నెస్ చాలా ఉందండి. టెంపుల్స్‌లలో మామూలుగా చాలా క్లీన్‌నెస్సే ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చేసి ఈ టెంపుల్‌లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గురువాయూరప్ప విగ్రహాన్ని కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనము. విగ్రహంతో పాటు పక్కన చిత్రపటాలు అంటే సత్యనారాయణ స్వామి వారి చిత్రపటము, అలాగే గణేష్ మహారాజ్ చిత్రపటం ఉంది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. దాని పాత్ర మనం ఏదైతే డబ్బులు వేస్తామో అది కూడా ఆ గుడికి ఏ రాతితో అయితే నిర్మించారో దాంతోనే ఈ దాని పాత్ర కూడా నిర్మించబడి ఉందండి. ఇప్పుడు వచ్చేసి మన రాధాకృష్ణులండి. చాలా సూపర్బ్‌గా ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. రాధమ్మను, కన్నయ్యను కూడా చాలా అందంగా అలంకరించేశారు. ఇక్కడ ఒకసారి మనం క్లోజప్‌లో చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ కూడా. అయితే ఈ టెంపుల్‌లో ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా డిఫరెంట్‌గా వాటి ప్రత్యేకతతో, ప్రాధాన్యతతో ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాయండి. ఇప్పుడు ఇక మనం దుర్గా అమ్మవారి విగ్రహాన్ని కూడా చూద్దాం. అక్కడ స్టార్టింగ్‌లో చూసాం కదండీ! ఇక్కడ వచ్చేసి మనకి వైష్ణవీదేవి ఆలయం ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్‌లో ఉందండి. అలాంటి విగ్రహాన్ని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ప్రతిష్ఠించారు. ఆ తర్వాత వచ్చేసి పక్కనే సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. చూస్తున్నారు కదా! సరస్వతి అమ్మవారికి తెలుపు వర్ణం అంటే ఇష్టం కదా! అందుకని ఇక్కడ అమ్మవారిని తెలుపు వర్ణం వస్త్రాలతో అలంకరించేసి ఉంచారండి. ఇక్కడ మామూలుగా అక్షరాభ్యాసాలు కూడా జరుపుతారంటండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి
లక్ష్మీ అమ్మవారు ఇక్కడ చూస్తున్నారు కదా. హారతి పళ్ళెం కానీ, ప్రతి విగ్రహం ముందు ఉన్నటువంటి కలశం కానీ ఇవన్నీ కూడా చాలా డిసిప్లిన్డ్గా అలంకరించేసి ఉంచారండి. లక్ష్మీ అమ్మవారిని అయితే ఎరుపు వర్ణం శారీతో అలంకరించేసి మెడలో కూడా ఎర్రని పూలతో అలంకరించారండి. అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం కదా. ఇవ్వండి మనకు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని దేవతామూర్తులు కూడా నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మీరు కూడా తప్పకుండా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి. ఇంకా మనం బయట పరిసరాల గురించి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరే వీడియోలో చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా కూడా పచ్చదనం, క్లీన్నెస్ చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ వీచేటటువంటి గాలి కూడా చాలా డిసిప్లిన్డ్గా వీస్తూనే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, అది ఇంకొక ఉపాలయం. ఇక్కడ సాయిబాబా వారిని ప్రతిష్ఠింపజేశారండి. యాక్చువల్గా ఏమైందంటే ఇంకా ఈ టెంపుల్ క్లోజింగ్ టైం దగ్గరికి వచ్చేసింది. నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను, బట్ మీకు వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి సాయిబాబా వారి విగ్రహం వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్లవర్ ప్లాంట్స్, అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంచేశారు. ప్రతిదీ కూడా మనకు ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా చూసుకొనబడుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నవారైనా, హైదరాబాద్కి వెళ్ళేవారైనా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.